ఈ మోషే పుట్టినప్పుడు ఏం జరిగిందంటే మగ సంతానాన్ని అందరినీ చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ మన దేవుడు ఏంటంటే తెలుసండి, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మొద్దుకైకి విరోధంగా ఏం రాయబడ్డది? శాసనము రాయబడ్డది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ శాసనాన్ని ఎవరైతే రాశారో వాళ్ళకే విరోధంగా మార్చేశాడు. మీరు చూస్తా ఉన్నట్లయితే ఇక్కడ కూడా ఫరో ఏం చేశాడంటే ఒక శాసనం రాశాడు. ఏమని? మగ సంతానం అంతా చచ్చిపోవాలని. కొన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత మనం చూసినట్లయితే ఫరో యొక్క మగ సంతానమే చచ్చిపోయేది. హల్లెలూయా. జడ్జిమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకు తెలుసా అండి? ఆ తీర్పు మరలా మనకి వ్యతిరేకంగా రావచ్చు. ఒకవేళ వాళ్ళ అర్హులు కాదనుకోండి, ఆ తీర్పు ఏమవుతుంది? రిటర్న్ మనకు వస్తుంది. ఒకసారి పక్కనున్న వాళ్ళకి చెప్తారా, అన్న మీరు ఎవరికైనా తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్తగా తీర్పు తీర్చండి. చెల్లి, ఎందుకంటే ఒకవేళ దానికి అర్హులు కాదనుకోండి, వాళ్ళు రిటర్న్ మీకే వస్తుంది.